ప్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు ఎగురుతున్నాయి అన్నది నెంబర్ 1. కానీ ఇక్కడ చేసే సబ్స్టిట్యూషన్ అని చేయడం వల్ల దీన్నే ఫ్లైరాక్ అంటారు. ఆ ఫ్లైరాక్ అనేది జరగదు. అందుకని కానీ వాళ్ళు ఆయన సూచించినట్టుగా మఫుల్ ప్లాస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తర్వాత యాంటీ పొల్యూషన్ కంట్రోల్ ఇష్యూస్ తీసుకుంటూ గవర్నమెంట్ వారి నియమ నిబంధనల ప్రకారము చెయ్యాలి. వాటిని ఆ విధంగాను మైండ్స్ ఆ విధంగా నడిపించాలి అని చెప్పారు. తప్పకుండా ప్రస్తుతం అదే జరుగుతుంది, కానీ అది కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్తూ రిపోర్ట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలన్నది తీసుకుని రాలేదు, అవి కూడా దాన్ని తీసుకుని వచ్చేట్టుగా చూడాలి అని చెప్పారు. ఆ అవకతవకలు ఎక్కువ చేశారు. మళ్ళీ పునఃపరిశీలన చేసి ఇది డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మాత్రమే. తర్వాత దీని ఫైనల్ రిపోర్ట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. తప్పకుండా ఆయన ఏవైతే పాయింట్అవుట్ చేశారో ఆ పాయింట్లన్నీ కూడా మళ్ళీ పునఃపరిశీలన చేసి ఆ విధంగా వాటిని సరిదిద్దుకోవడం అన్నది అది జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని తప్పకుండా వాళ్ళందరికీ కూడా స్క్రూటినీకి మేము కూడా సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఎన్విరాన్మెంటల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవి కూడా ఇవ్వలేదు అన్నారు, కానీ రిపోర్ట్లో తప్పకుండా ఇవ్వడం జరిగింది. దీని గురించి ప్రత్యేకంగా ఇంకొక బుక్లెట్ కూడా చేయడం అనేది జరిగింది. 2019-20 నుంచి ఏదైతే చేస్తున్నామో అవన్నీ ఇచ్చాం. ఇది కాకుండా వచ్చే 5 ఏళ్లలో కూడా ఏమైతే చేయదలుచుకున్నామో అది కూడా ఇచ్చారు. కానీ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మీరు అందరూ చెప్పినట్టుగా ఫ్యూచర్లో ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు చేయవలసింది తప్పకుండా అవి చేస్తారు. తర్వాత మిగిలిన సోషల్ ఇష్యూస్ గురించి ఈనాడు ప్రజాభిషేకరణలో 19 వ్యక్తులు కొన్ని అనుమానాలు, కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. దాని ప్రకారంగా యాక్చువల్లీ ఈనాటి జరుగుతున్న ప్రజాభిషేకరణ 800 ఎకరాలకు సంబంధించిన అమాల్గమేషన్ ఆఫ్ మైనేజెస్ ప్రకారమే. ఇది 350 ఎకరాలు ఏదైతే మన ఎస్టిమేట్ అన్వెస్ట్మెంట్ మైనేజెస్లోని డిస్ప్యూటెడ్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన కాదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉన్నది, వేరే ఇష్యూస్ క్లబ్ చేశారు కాబట్టి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ సాగర్ సిమెంట్ కంపెనీ వారు ఈ కొంతమంది డాక్టర్లు చెప్పారు ఈ యాన్యువల్ ప్రొటెక్షన్ చేయాలి. ఎస్, మా కంపెనీలోని పలు చోట్ల కాలనీలు అయితే ఏమిటి, మా మైస్లో ఏమిటి, పక్షులకి మన పశువులకు కూడా నీళ్లు తాగే విధంగా తొట్టెలు మేము అరేంజ్ చేసాము. ఇప్పుడు ఇప్పటికప్పుడు ప్రతిరోజు మార్నింగ్ వాటర్ ట్యాంకర్ పోయి వాటిలో వాటర్ నింపుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తులు మనకి ఈ పెదవిడి గ్రామస్తులు మెడికల్ ఫెసిలిటీ అడిగారు. సాగర్ సిమెంట్ యాజమాన్యం వారికి క్లినికల్ ఫెసిలిటీస్ పెదవిడి గ్రామస్తులకి అడిగే విధంగా చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్కూల్ ఫెసిలిటీ, స్కూల్ని ఉన్న స్కూల్ని సపోర్ట్ చేసి దానికి ఎటువంటి అవకాశం టీచర్లే కానీ బల్లలు కానీ ఎటువంటి సహాయకారం కావాల్సినా సరే సాగర్ సిమెంట్ యాజమాన్యం ఫుల్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక ఆయన వ్యక్తపరిచారు హుజూర్ నగర్లో డయాలసిస్ సెంటర్ ఉన్నదని. తప్పకుండా వారి కోరిక మీరు ఆలోచన ఈ మండలం ఈ జిల్లా వాళ్ళ అభిప్రాయ విధంగా వాళ్ళ కోరిక మీద సాగర్ సిమెంట్ హుజూర్ నగర్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ని ఎక్స్ట్రా 5 to 10 బెడ్స్ చేసి తప్పకుండా సపోర్ట్ చేస్తుందని తెలియజేయడమైనది. నెక్స్ట్ లోకల్స్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు. సాగర్ సిమెంట్లోని గత 10 ఏళ్ళుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉన్నది. వారికి 2 ఏళ్ళు డిప్లొమా గ్రాడ్యుయేట్స్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వీళ్ళందరికీ కూడా 2 ఏళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టైపెండ్ ఇస్తున్నాము. ఇలాగ 10 ఏళ్ళుగా జరుగుతున్నది. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తామని తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా మంది అడుగుతున్నారు. సాగర్ సిమెంట్ ఒకటి ఏమిటంటే గత 5 ఎప్పటి నుంచో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి వాళ్ళు ఏమి అడిగితే మాకు తోచింది కాకుండా వారికి ఏమిటి కావాలో వచ్చి దాన్ని మేము చేసి పెడుతున్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ మన ఈ రిపోర్ట్లోనే ఉన్నది. మేము గత 5 ఏళ్ళకి ఎంత స్పెండ్ చేసామన్నది అన్ని పర్టికులర్స్ రోడ్లకి ఎంత, చదువుకి ఎంత, ఆరోగ్యం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. వాళ్ళకి నాదొక రిక్వెస్ట్. ఆయన ఎవరో చెప్పారు, చాలా మంచి పాయింట్ చెప్పారు. వాట్ ఎవర్ యూ డిడ్ ఇన్ ది సిఎస్ఆర్, అది ఒక సిమెంట్ రోడ్ అనుకోండి, దయచేసి రోడ్ వేసినాడే దిస్ ఈజ్ సో సౌజన్యంతో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత అని చెప్పి
బోర్డు తప్పనిసరిగా పెట్టండి. ఐ రిక్వెస్ట్ ఈ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ది కంపెనీస్ దోస్ హూ ఆర్ గివింగ్ అండర్ CSR. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం RO ప్లాంట్స్ గ్రామస్తులకి ఇప్పటికి 4 గ్రామాలకు ఇచ్చినాం సార్. ఇంకొక 4 గ్రామాలు లైన్లో ఉన్నాయి. జస్ట్ ఈ మార్చి తర్వాత 4 గ్రామాలకు కూడా RO ప్లాంట్ ఇస్తామని తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ మేము గ్రీన్ బెల్ట్ అని చెప్తున్నాము. ప్రతి సంవత్సరం మేము 1 కోటి రూపాయలు గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు 36% ఆఫ్ ఏరియా ఈజ్ ద గ్రీన్ బెల్ట్ డెవలప్డ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదే కాకుండా మా మనిషిలో 5 ఎకరాలు, కాలనీలోని ఒక 15 ఎకరాలు పళ్ళ తోటలు ఉన్నాయి సార్. 12 రకాల పళ్ళు ఉంటాయి దాంట్లో. ఎప్పుడు వచ్చినా ఎవరిని వచ్చినా చూడొచ్చు. నెక్స్ట్ చాలా మంది కోరిక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది. నేను చాలా మంది తెలియపరిచారు. గ్రామస్తులకి ఎవరైతే మన కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళని కొంచెం రెగ్యులర్ చేయమని అడుగుతున్నారు. తప్పకుండా ఇది మేము ఒక సానుకూల రివ్యూ చేసుకొని మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని స్పందిస్తామని తెలియజేస్తున్నాం సార్ మీకు. నెక్స్ట్ SCL మట్టంపల్లి మాకు నర్సరీ ఉంది సార్ ఆల్రెడీ. ఆ నర్సరీ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటున్నాము. దానికి ఫర్దర్ అభివృద్ధి చేస్తాము. మా కంపెనీలోని లోకల్ ఎంప్లాయ్మెంట్ 75% ఉంది సార్. ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా మంది కంప్లీట్ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి సార్, మేము మీకు ప్రతి అందజేయగలము. నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం మేము నడిపిస్తున్నాం సార్. ఎక్కడ ఎటువంటి నియమ నిబంధనలని వ్యతిరేకించి కానీ దాటి కానీ అర్థమిటి లేకుండా గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం నడిపిస్తామని తెలియజేయడం గర్వపడుతున్నాం సార్. ఈ పాయింట్స్తో పాటు ముగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఒకే ఒక్క పాయింట్. ఇప్పుడు ఏవైతే మీరు అందరు పబ్లిక్ హియరింగ్లో ఎవరైతే ఏ విధంగా వ్యక్తపరిచారో ఆ అభిప్రాయాలన్నిటికీ కూడా, ఎందుకంటే మినిట్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తయారు చేసి MOFకి పంపించినప్పుడు ప్రతి వక్త మాట్లాడిన ప్రతి దానికి ఏంటి అవసరం, సమాజానికి ఏం అవసరం ఉంది, ఒకవేళ ఉంటే దానికి ఎంత బడ్జెట్ తోటి దాన్ని చేయదలుచుకున్నారు, చేస్తే ఎంత టైంలోగా చేస్తారు, 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక చేయాలి అన్న వివరాలన్నిటితో పాటు మేము వాళ్ళకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది ఇస్తేనే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి తర్వాత పర్యావరణ అనుమతి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ విషయాలన్నీ కవర్ చేస్తూ వీటికి బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉంటుంది, ఎన్నేళ్లలోగా దీన్ని కంప్లీట్ చేయదలుచుకున్నారు అన్నది ఆ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఢిల్లీలో ఉన్న భారత ప్రభుత్వం వారు మనకి ఇచ్చే పర్యావరణ అనుమతుల్లో పొందుపరుస్తారు. కాబట్టి అది అందరికీ పబ్లిక్ డొమైన్లో కూడా పెడతారు. ఆ విధంగా వాటన్నిటిని కూడా ఇప్పుడు అటెండ్ అవ్వడం అన్నది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. అది తప్పకుండా అవన్నీ కూడా అటెండ్ అవుతారు అని మళ్ళీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చివరిసారిగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెన్స్. ఇంత సుదీర్ఘ కాలంలో సక్రమంగా నడిపించినందుకు యాజమాన్యం తరఫున మీకు మరియు తోటి గ్రామస్తులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మంచిగా చెడుగా మాట్లాడాలని, ఏమైనా మీరు తప్పుంటే అవి సర్దిద్దుకుంటామని మీ గ్రామస్తుల సపోర్ట్తో ముందుకెళ్ళగలమని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొకసారి వినపమండి. ఈ WP నెంబర్ వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు. రాలేదు కనుక సో ఇది మీరు రిటర్న్ కూడా మీరు ఇవ్వచ్చు. ఆబ్జెక్షన్స్ మాకు కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఇక్కడ కానీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. టోటల్ ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 56 మంది స్పీకర్ మాట్లాడారు. మొదటిగా శ్రీ సామాల శివారెడ్డి గారు పెద్దవేడు గ్రామస్తులు మాట్లాడారు. చివరిగా వై చెన్నకేశ్వరరెడ్డి గారు వారు మాట్లాడారు. ఇవి కాక మాకు ఈ పబ్లిక్ హియరింగ్ బిఫోర్ డేట్స్ మా ఆఫీస్కి రిటర్న్గా కానీ ఈమెయిల్స్ కానీ ఒక 80 రిప్రజెంటేషన్స్ వచ్చాయండి. అవి కాక డ్యూరింగ్ పబ్లిక్ హియరింగ్, ఇప్పుడు పబ్లిక్ హియరింగ్కి కలెక్టర్ గారికి ఒక 38 రిటర్న్ రిప్రజెంటేషన్స్ వచ్చాయండి. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన టోటల్ ప్రొసీడింగ్స్ని మినిట్స్ రూపంలో ప్లస్ ఈ టోటల్ ప్రొసీడింగ్స్ని వీడియో రికార్డింగ్ చేయడం అనేది, ఈ మినిట్స్ని ప్లస్ అన్ఎడిటెడ్ వీడియోని తదుపరి చర్య నిమిత్తం MOFకి పంపడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సాగర్ సిమెంట్స్ వారి యొక్క
ఈరోజు ఈ సాగర్ సిమెంట్స్ తాలూకా పబ్లిక్ హియరింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం జరిగింది. ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా నా రిక్వెస్ట్, ఇక్కడ చాలా నీడ్ ఉంది. దీంతో సంబంధం లేకుండా నాగార్జున అండ్ సాగర్ ఇద్దరు కలిసి ఒక మంచి ప్రపోజల్తో ముందుకు రావాల్సిందిగా, హాస్పిటల్ విషయంలో రావాల్సిందిగా కోరుతున్నాను. నేను ఆర్డీఓ గారికి చెప్పాను, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఒక 5 ఎకరాల మంచిది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మీరు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఐడెంటిఫై చేయండి. రెండు ఫ్యాక్టరీల వాళ్ళని పిలిపిద్దాం, గౌరవ మంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి డెఫినెట్గా వాళ్ళని ఒప్పించి మంత్రి గారి ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్తో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది ఇక్కడ పర్టికులర్గా ఈ పొల్యూషన్ ఇష్యూస్ మీద సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్టర్స్ని పెట్టి ఇక్కడ మానిటర్ చేద్దాం. ఇదే కాకుండా ఈ ఏరియాలో హుజూర్ నగర్ ఏరియాలో మనకి హుజూర్ నగర్లో మంచి హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సిటీ స్కాన్ అన్నది లేదు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ పేద ప్రజలకి దాంతో సర్వీసెస్ మనం అందించలేకపోవడం వల్ల వాళ్ళు నల్గొండ, ఇంకా హైదరాబాద్, అదేవిధంగా ఒకవైపు మిర్యాలగూడ, సూర్యాపేట దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక 5-6 కంపెనీలతో వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ని పెడితే గవర్నమెంట్ నుండి కూడా కొంత పార్ట్ మేము జత చేసి తప్పనిసరిగా ఒక సిటీ స్కాన్ హుజూర్ నగర్ కొందాం. రీసెంట్గా మన మంత్రివర్యుల రిక్వెస్ట్ మేరకు మరొక సిటీ స్కాన్ కోదాడికి ఇచ్చారు. అది కోదాడ హుజూర్ నగర్ అన్నది డెసిషన్లో ఉంది. కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ కింద ఒక సిటీ స్కాన్ ఇస్తే ఈ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని నేను యాజమాన్యానికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ విషయంలో వచ్చిన మంచి సజెషన్స్ అన్నింటినీ కూడా తప్పనిసరిగా ఈ హరితహారం ప్రోగ్రాంలో, రాబోయే ప్రోగ్రాంలో తప్పనిసరిగా తీసుకుంటామని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి భావాలున్న వ్యక్తులు ఇక్కడ ఉండటం వల్లే ఇక్కడ ఈ పరిశ్రమ ఇంతగా అభివృద్ధి చెందుతుందని నేను ఫీల్ అవుతున్నాను. నేను చాలా కాలం క్రితం ఒక జిల్లాలో పనిచేసినప్పుడు ఆ జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి ప్రోయాక్టివ్ మైండ్నెస్ ఉండడం వల్ల అక్కడ చాలా సముద్ర ఆధారిత గ్యాస్ పరిశ్రమలు వచ్చాయి. అక్కడ చూశాను. నేను మళ్ళీ ఈ ఏరియాలోనే ఇటువంటి ప్రోయాక్టివ్నెస్ చూస్తున్నాను. ఒకవేళ యాజమాన్యం మీద ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా పర్యావరణ విషయంలో మాత్రం రెక్టిఫై చేసుకుంటూ పరిశ్రమలను మీరు ఆహ్వానిస్తున్నందుకు ఇక్కడ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.